మోకరించగలిగిన వారు మోకరించి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా యేసుక్రీస్తు ప్రభు నామమున పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ యొక్క ప్రభు దినాన్ని బట్టి నీకు స్తోత్రములు. నీ సన్నిధి మాకు ఇచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ పైలముగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు యోగ్యమైన విధానములో మమ్మల్ని పరీక్షించుకొని ప్రభా నీ వల్ల పాలు పొందుటకు ఈ దినమంతట్లో మీరు మాకు సాయం చేయండి. ఆరాధన కొరకై నీ తలంపులు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. బలహీన దాసుని నీ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరిచి నా నోటిని మాటలించిన ప్రజలకు అర్థమయ్యే విధానములు, సరళమైన విధానములు ప్రభా మరి తండ్రి నీ మాటలు అందించబడినట్టుగా నీ దాసునికి కావలసిన నీ నడిపింపు అభిషేకం దయచేయండి. సమయాన్ని దీవించమని ప్రార్థిస్తూ చేరువచ్చిన బిడ్డల బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైనా మార్గం మీద సకాలంలో నడిపించము. యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. గత కొన్ని వారాల్లోగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు లోకములో నుండి మనల్ని ఏర్పరచుకున్నటలో ఆయన ఎంతో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. లోకంలో నుండి దేవుడు ఎటువంటి వారిని ఏర్పరచుకున్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చామంటే, మరి దేవుడు వెరివారిని, బలహీనులైన వారిని, తర్వాత ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తర్వాత బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడనేది మనకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దేవుని యొక్క ఏర్పాటు ఎటువంటిది అని అంటే, మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏం చేశాడు? ఆయన ఏర్పరచుకొనెను. కనుక దేవుని ఏర్పాటు ఎప్పుడు నుంచింది మన ఎడల అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అనేది జ్ఞాపకం చేసుకున్నాం. రెండోదిగా ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనములో, తనకు స్వకీయ జనముగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని మనము జ్ఞాపకం చేసుకున్నాం. కనుక దేవుని ఏర్పాటు ఎంతో గొప్పది. జగత్తు పునాది వేయబడకమని ఆయన ఏర్పరచుకున్నాడు. తనకు స్వకీయ జనముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కీర్తన 4వ కీర్తన 3వ వచనం ప్రకారం, తనకు భక్తులుగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకొనెను అనింది. కనుక తన భక్తులుగా దేవుడు మనల్ని లోకంలో ఏర్పరచుకున్నాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, అయితే వారి విషయమై దేవుడు తన భక్తులని చెప్పలేదు. కానీ తన భక్తులుగా ఉండుటకు దేవుడు మనల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. అంత మాత్రం కాదు, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, మరి ఏర్పరచబడిన రాజ్యమునకు, మనల్ని వాగ్దానం చేసిన రాజ్యమునకు హక్కుదారులుగా, వారసులుగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక ఇది దేవుని యొక్క ఏర్పాటు ఎంతో గొప్పది. కనుక ఈ ఏర్పాటులోనికి నీవు నేను తీసుకురాబడ్డాం. కనుక ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం అని. కనుక ఏర్పరచబడిన వంశంలోనికి, రాజులైన యాజక సమూహంలోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపులోనికి ఎవరెవరు వచ్చారని మనం చూసామంటే, మొదటిగా అబ్రహాము గురించి మనం జ్ఞాపకం, ఎక్కడో విగ్రహారాధికుడైన అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మనం చూసాం. కనుక విగ్రహాలు అమ్ముకుంటూ జీవించేటువంటి వాడు అలాంటి అబ్రహామును ఏర్పరచుకొని దేవుడు గొప్పవానిగా చేశాడు. తన కొరకు భక్తునిగా చేసుకున్నాడు, తన స్వకీయ జనముగా చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, పరలోక రాజ్యం కొరకు ఎదురు చూచేవానిగా చేసుకున్నాడు. రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన దావీదును ఏర్పరచుకున్నాను. కనుక దావీదును ఏర్పరచుకున్న దేవుడు, కనుక దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి వాడు, కనుక గొర్రెల వెంబడి తిరుగుతున్నటువంటి వాడు, కనుక కడసారి వాడు, అందరి చేత తునీకరించబడిన వాడు, ఎవరి దృష్టిలో కూడా ఎన్నిక లేనటువంటి వాడు, అలాంటి వాడుగా ఎక్కడో అడవిలో ఉంటే, ఆ గొర్రెల దగ్గర ఉంటే దేవుడు ఆయన్ను పిలుచుకొని ఏర్పరచుకున్నాడని మనము జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా మోషేను గురించి మనము జ్ఞాపకం చేయాలి. ఎంతమంది గుర్తుంటుందో లేదని నేను చెప్తున్నాను. కనుక దేవుడు ఇంకొక వ్యక్తిని ఎవరిని ఏర్పరచుకున్నాడంట? మోషేను ఏర్పరచుకొని. ఎక్కడి నుండి ఏర్పరచుకున్నాడు? దేవుడు ఐగుప్తులో నుండి ఏర్పరచుకున్నాడని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఐగుప్తులో వారి తల్లిదండ్రులు బానిసలుగా ఉంటూ ఉండగా
దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. ఆ నీటిలో పడేశారు, జమ్ము పెట్టెలో పడేశారు. ఆ నీటిలో నుండి తీయబడ్డవాడు. మోషే అంటే అర్థమైందంటే నీటిలో నుండి తీయబడినవాడు, కనుక పారవేయబడినవాడు. ఆ నీళ్ళలో పారేశారు కనుక అలాంటి పారవేయబడిన స్థితిలో నుండి, అలాంటి ఐగుప్తులో నుండి దాసత్వంలో నుండి, కఠినమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఏర్పరచుకొని ఫరో ఇంటిలోనే పోషించి తన ప్రజలను విడిపించుటకు, నడిపించుకున్నటకు దేవుడు ఆయన్ను ఏర్పరచుకున్నాడు. కనుక ఆయన ఏర్పరచుకొనిన మోషే అని మనం చూస్తాం. కనుక ఈ మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. అబ్రహామును, తర్వాత దావీదును, తర్వాత మోషేను. ఈ దినమున ఇంకొక ఆయన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటులోనికి మరి తీసుకొని రాబడినాడు. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాము. 15వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం అందరము కలిసి చదువుకుందాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనం. ఎవరు ఈయన అంటే అపోస్తులైన పౌలు. దేవుడు సౌలుగా ఉండగా ఆయన్ను తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఎలాంటి వానిగా ఏర్పరచుకున్నాడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, అతని మరి అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనం. నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనం అనేది. కనుక దేవుడు మనల్ని ఏర్పరచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కనుక పౌలును కూడా ఏర్పరచుకున్నాడు. కనుక ఈ దేవుని యొక్క ఏర్పాటులోనికి వచ్చాడు. ఆ యొక్క మరి ప్రాంతంలో ఎంతోమంది ఉన్నప్పటికీ దేవుడు పౌలును ఏర్పరచుకున్నట్లో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఎటువంటి వాడుగా ఉండగా దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నాడు అని మనం చూస్తే గిన, దేవుడు మరి పౌలును చూసినప్పుడు పౌలు ఎటువంటి స్థితిలో ఉన్నాడు అంటే మొట్టమొదటి చూడండి, 9వ అధ్యాయము 1వ వచనము. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన. కనుక ఎటువంటి వాడు ఈ యొక్క పౌలు? పౌలుగా మార్చబడక ముందు ఆయన ఎటువంటి వాడుగా ఉన్నాడు, ఎటువంటి స్థితిలో ఉన్నాడు అంటే, వాస్తవంగా చూస్తే ఏదైనా మంచి లక్షణం ఉంటే దేవుడు ఎన్నుకుంటాడా అని అంటే అలాంటి మంచి నచ్చిన లక్షణాలు ఏమీ ఈయనలో కనబడవు. లోకరీతిగా చూసినప్పుడు ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ఆయన బెదిరించేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక బెదిరించుటకు, అనేకులను బెదిరించేవాడు. కనుక అది అనేకులను బెదిరించేటువంటి ఆ యొక్క స్వభావం కలిగినటువంటి వాడని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. రెండవదిగా ఏమన్నదంట, హత్య చేసేవాడు. ఎటువంటి వాడంట చెప్పండి? పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన ఏర్పరచుకొనక మునుపు ఆయన యొక్క స్థితి, ఆయన పరిస్థితి మనము జ్ఞాపకం చేసుకుంటే అనేకులను బెదిరించేటువంటి వాడు. రెండవదిగా ఎవరైనా ఒకవేళ లోబడకపోతే బెదిరించడం మాత్రమే కాదు, బెదిరించి వదిలిపెట్టేవాడు కాదు. ఏం చేసేవాడంట? హత్య చేసేవాడు, చంపేటువంటి స్వభావం కలిగినవాడు, చంపడానికి వెనుక తీయనివాడు, హత్య చేయుటకు వెనుక తీయనివాడు, అలాంటి స్వభావం కలిగినవాడు. కనుక దేవుడు ఏర్పరచుకునక ముందు ఈ వ్యక్తిలో చూస్తే ఏమైనా మంచి లక్షణాలు కనబడుతున్నాయా? ఏమైనా మంచి కనబడుతుందంటే బెదిరించేవాడు, హత్య చేసేవాడు. అంత మాత్రమే కాదు. చూడండి, 9వ అధ్యాయం 2వ వచనం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని ఏం చేసేవాడంట? బంధించేవాడు, బెదిరించేవాడు, హత్య చేసేవాడు. ఎవరైనా ఎదురు మాట్లాడితే ఏం చేస్తాడంటే బంధించి చేతులు కట్టేసేటువంటి వాడు. కనుక బంధించే స్వభావం, బెదిరించే స్వభావం, హత్య చేసేటువంటి స్వభావం, అలాంటి స్వభావం కలిగిన వాడు. అందుకే 9వ అధ్యాయం 14వ వచనంలో కూడా అతడు ఏం చేసేవాడు అంటే, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొందినవాడు. కనుక బంధించుటకు, బెదిరించుటకు, హత్య చేయుటకు ఇలాంటి స్వభావం కలిగిన వాడు. ఇలాంటి వాడిని ఎవరైనా అయ్యా మాకు రాజుగా లేకపోతే మాకు
సాధనంగా రా అని వాడుకునే వాళ్ళు ఉంటారు. లోకంలో అలాగరో మరి రాజకీయాల నాయకులు ఒకవేళ వాడుకున్న దేవుడు చూడండి, అలాంటి వ్యక్తిని చూసినప్పుడు ఈ బెదిరించే వ్యక్తి, హత్య చేసే వ్యక్తి, మరి కీడు చేసేటువంటి ఇంకొక మాట ఉంది అక్కడే చూడండి. 9వ అధ్యాయం 13వ వచనం, 9వ అధ్యాయం 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసినవాడు కనుక బెదిరించేవాడు, హత్య చేసేవాడు, బంధించేటువంటి వాడు, అంత మాత్రం కాదు, ఎంతో కీడు చేసేటువంటి వాడు. కీడు చేయడానికి వెనుకడుగు వేసేవాడు కాదు, కీడు చేయుటకు ముందుండేవాడు. స్టెఫెనును చంపేటప్పుడు ఆడ ముందుగా ఉన్నాడు కనుక ఈ సౌలు అనేటువంటి యవనస్తుడు స్టెఫెను రాళ్ళతో కొడతా ఉంటే ముందుగా ఉండి కొట్టండ్రా, బేండి రాళ్ళు బేండి అని చెప్పి ప్రోత్సహించేటువంటి స్వభావం కలిగిన వాడు కనుక అందుకే అనని అంటున్నాడు, ప్రభువా, ఈ మనుషుడు చాలా కీడు చేసినవాడు, ఎందుకు ఆయన దగ్గరికి నన్ను పంపమంటున్నావు? ఈ కీడు చేసే వ్యక్తి, బెదిరించే వ్యక్తి, హత్య చేసే వ్యక్తి, బంధించే వ్యక్తి, ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తిని మరి నువ్వు అతని దగ్గరికి పోయి ప్రార్థన చేయబోంటున్నావు ప్రభువా, అతడు ఇలాంటి వాడంటే అప్పుడు దేవుడి మాటని అన్నాడు. ఏమన్నాడు? అందుకు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం, నేను ఏర్పరచుకున్నటువంటి వాడు, పో, నేను ఏర్పరచుకున్నాను అని చెప్పి దేవుడు ఆయన్ను పంపుతాడు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి సౌలును దేవుడు చూచి ఏర్పరచుకోవడానికి ఏ యోగ్యత, ఏ మంచితనము, ఏ భక్తి, ఏ యొక్క మంచి లక్షణాలు ఏ మాత్రం కూడా లేనటువంటి వాడు. అయితే దేవుడు చూసినప్పుడు ఆయనలో ఏం కనపడలేదు, అంతా చెడుగా కనబడతా ఉంది. కానీ అయినా దేవుడు ఆ వ్యక్తిని తన సాధనముగా ఏర్పరచుకున్నాడు. అందుకే ఆయన రక్షించబడిన తర్వాత తను ఎరిగి ఎటువంటి వాడిని అని చెప్తున్నాడంటే చూడండి, తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12 నుంచి 14 వరకు మనం కలిసి చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12 నుండి 14 వరకు అందరం కలిసి చదువుకుందాం. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞత తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడుతుంది. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసము, ప్రేమ అత్యధికముగా విస్తరించెను. ఇక్కడ ఇంకా 3 విషయాలు చెప్తున్నాడు. అక్కడ ఎన్ని విషయాలు చెప్పాను? బెదిరించేవాడు, హత్య చేసేవాడు, బంధించేవాడు, కీడు చేసేవాడు, 4 విషయాలు చెప్పాను. ఇక్కడ ఎటువంటి వాడని ఆయనే చెప్పుకుంటున్నాడు. ఇంకా ఆయన అక్కడేమో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి రాశాడు అటువంటి వాడని. ఇక్కడ ఆయన చెప్తున్నాడు తిమోతికి రాస్తూ, తిమోతి, దేవుడు నన్ను ఏర్పరచుకొనక మునుపు పూర్వము నా పరిస్థితి, నా యొక్క జీవితం ఎలాంటిదంటే నేను దూషకుని, ఇతరులను దూషించేవాడిని, అంత మాత్రం కాదు హింసించేవాడిని. హింసించడం అంటే ఏంది? ఇతరులు బాధపడతా ఉంటే గుచ్చి 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 పొడిసి సంతోషించేటువంటి స్వభావం కలిగి కనుక పూర్వము నా యొక్క స్థితి ఏంటంటే దూషకుని, హింసకుని, ఇంకేం చేసేవాడిని? హాని చేసేయడానికి వెనుకదీయనివాడిని, ఎంతకైనా హాని చేసేవాడిని. అలాంటి స్వభావం కలిగిన వాడు, ఇలాంటి వాడిని 7 రకాలైనటువంటి పతనాలు. ఇంకొక మాట అంటాడు, ప్రాముఖ్యమైన మాట. అంత మాత్రం కాదు, తిమోతి నేను ఎవరినంటే చూడండి 16వ వచనం చదువుకుందాం. మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. అయినను, అందరం చదువుదాం. అయినను నిత్య జీవము నిమిత్తము తనకు విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉన్నాను. యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరి. ఎవరంటున్నాడు ఆయన? ఎటువంటి వాడంట చెప్పండి? పాపులలో ఎలాంటి వాడంట? ప్రధాన పాపిని. కనుక పాపుల ప్రధానుడను 15 చివర్లకు అట్టివారిలో నేను ప్రధానుడను అంటాడు. అంటే ప్రధాన పాపి ఇలాంటి వాడు. ఎవరైనా పాపం చేసిన వారిని నిలబెడితే వాళ్ళ లిస్టులో నేను ఎవరిగా ఉంటానంటే ప్రధాన పాపిగా ఉంటాను, ప్రధానుడనయ్యాను. కనుక
ప్రభు ఇలాంటి వాడిని చూశాడు. ఏ మంచితనం లేదు, ఏ యోగ్యత లేదు, ఏ గొప్పతనం లేదు. తనకు దేవుడు ఏర్పరచుకోవడానికి సౌలు జీవితంలో మనం చూసినప్పుడు ఏ యోగ్యత, ఏ అర్హత లేనటువంటి వాడుగా, కనుక బెదిరించేవాడుగా, హత్య చేసేవాడుగా, హాని చేసేవాడుగా, కీడు చేసేవాడుగా, హింసకుడుగా, దూషకుడుగా, ప్రధాన పాపిగా ఉండగా దేవుడు ఆయన్ను చూసి, ఇదిగో నేను ఏర్పరచుకొనినా ఏమంటున్నాడు, నా సాధనము. ప్రియుడా, నీవు నేను కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకొనక మునుపు మన పరిస్థితి ఎలాంటి? ఇప్పుడు మనం ఏర్పరచబడిన వంశము, ఇప్పుడు మనం రాజులైన యాజక సమూహం అని చెప్పబడుతున్నాము. కానీ మన పాప స్థితి వైపు చూసినప్పుడు, మన వెనకటి స్థితి చూసినప్పుడు, పూర్వము మన స్థితి చూసినప్పుడు, మన ప్రాచీన స్వభావం చూసినప్పుడు ఎటువంటి వారంగా లోకంలో ఉన్నామంటే, ఎంత చెడిపోయిన వారముగా, ఎంత పాడైపోయిన వారముగా, ఎంతగా హాని చేసేవారముగా, ఎంతగా కీడు చేసేవారంగా, ఎంతగా బెదిరించే వారంగా, ఎంతగా ఇతరులను దూషించే వారంగా మనం ఉంటూ వచ్చాం. అయితే ఆ యొక్క సౌలును ఏర్పరచుకొని పౌలుగా మార్చిన దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అనేది మనకు జ్ఞాపకం. కనుక దేవుని యొక్క ఏర్పాటు ఎంతో గొప్పది. ఆ ఏర్పాటులోనికి నీవు నేను తీసుకురాబడ్డాం. రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాం. కనుక పరిశుద్ధ జనముగా చేయబడ్డాం. కనుక ఇప్పుడు ఆయన దేవుని బిడ్డగా చేయబడ్డాడు, దేవుని కుమారుడుగా చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా ఆయనకు పరిచారకుడుగా చేయబడ్డాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తుకు నేను ఎంతో కృతజ్ఞుడనై ఉన్నాను. ఆయన నన్ను తన పరిచర్యకు నియమించాడు, తన పని కొరకు నన్ను ఏర్పరచుకున్నాడు, తన సాధనముగా ఏర్పరచుకున్నాడు, తన పనిముట్టుగా ఏర్పరచుకున్నాడు. ఆయన కొరకు జీవించే జీవితం నాకు ఇచ్చాడు. ఒకప్పుడు నా స్థితి ఇది, ఇప్పుడు నేను ఇలాంటి స్థితిలోనికి వచ్చాను. ఆయన నన్ను కనికరించిన దేవుడు. అందుకే నేను తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడి తిని, కనుక దేవుడు నన్ను కనికరించకపోతే, దేవుడు నా యందు కనికరం చూపించకపోతే ఎప్పుడో నేను నశించి నరకానికి వెళ్ళవలసినటువంటి వాడిని. ఆ నిత్య జీవనకు ఏమాత్రం వారసుని కాదు. అయితే దేవుడు నన్ను కనికరించి లోకంలో నుండి నన్ను ఏర్పరచుకున్నాడు. కనుక అందుకే ఎన్నో సంగతులు జ్ఞాపకం చేస్తూ తిమోతి రాశాడు, అదే కొరింథీయులకు రాశాడు. అయ్యా కొరింథీయులారా, దేవుడు మనల్ని ఏం చేశాడంట, ఏర్పరచుకున్నాడు. ఎలాంటి స్థితిలో ఉండగా అంటే, నీచులమై ఉండగా, తునీకరించబడి ఉండగా, బలహీనులమై ఉండగా, ఎన్నికలేని వారమై ఉండగా దేవుడు మనల్ని చూసి తన యొక్క పిలుపులోనికి మనల్ని పిలుచుకున్నాడు. లోకములో ఎంతో చెడిపోయినాం, ఎంతో పాడైపోయినాం, పతనమైపోయినాం, ఏ మంచిది లేదు, ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. అయినా దేవుడు మన యందు కనికరపడి మనల్ని ఏర్పరచుకున్నాడు. అది మనము జ్ఞాపకం చేసుకొని, దేవా నువ్వు ఎంత కనికరం గలవాడివి, ఎంత ప్రేమ గలవాడివి తండ్రి. నా స్థితి చూసినప్పుడు అనేకులు నన్ను అసహించుకున్నారు. నేను ఎంత హానికరుని, ఎంత కీడు చేసేవాని, ఎంతగా బెదిరించేవాని, ఎంతగా ప్రభా హింసకుని, దూషకుని, హానికరుని, ప్రధాన పాపిని కదా ప్రభా. నువ్వు నన్ను చూసి నా యందు జాలిపడి నన్ను చేర్చుకున్నావు తండ్రి. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నావు. నీ భక్తునిగా ఏర్పరచుకున్నావు, నీ సాధనముగా ఏర్పరచుకున్నావు, నీ యొక్క మరి రాజ్యమునకు హక్కుదారునిగా నన్ను ఏర్పరచుకున్నావు ప్రభువా. నీకు స్తోత్రమని మనము ఆయన ఆరాధించి గణపరుస్తాం. అలాగూ ప్రభు మనకు సహాయం చేయనుగాక. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మరి సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. రెండు 249, కొన్ని పుస్తకాల్లో 761 పూర్ణ హృదయ స్తోత్రములు. 249 ఇది చూసుకో. మొదటి 2 చరణాలు, మొదటి 3 చరణాలు పాడుకుందాం. మొదటి 3 చరణాలు. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా
చేసే ప్రభు ఉచితముగానే నిత్య జీవం ఉచితముగానే నిత్య జీవం పూర్ణ హృదయ బంధములో హృదయామ శాంతి ఈ పాప బంధములో హృదయామ శాంతి నా పాపము పోగొనగా దయతో మోకరించండి. కళ్ళు మూసుకొనండి, అటు ఇటు వెళ్ళదు. వినయముతో భయభక్తులతో మనం ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధిస్తాము. ఇదెంతో గంభీరమైన సమయం. బయట ఉన్న లోపలున్న మరి అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండండి, భయభక్తులతో ఉండండి. ప్రభువును ఆరాధించుటకు మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రతి వారం చేస్తారో వారు కొంత మౌనంగా ఉంటే ఇతరులకు కూడా అవకాశం ఉంటుంది. ఎవరు చేయకుంటే మీరు ఎత్తుకోండి, వాళ్ళు అట్లనే ఉంటారు. ఇంకా కాబట్టి చేయండి, కొత్త వాళ్ళు కూడా చేస్తారండి. ఒక వారం కాకపోయినా ఒక వారమైనా నోరు తెరవడానికి ప్రయత్నం చేయండి. ప్రారంభించండి. మొదట సండే స్కూల్కి వెళ్ళేవారు. అటువంటి దేవుడు అని నీకు వందనం చెల్లించుకుంటున్నాను. సర్వసృష్టికి అధికారం కలిగిన ప్రభువా, సమీపింపరాని తేజస్సులో అమరత్వమై మా మధ్య వసించున్నటువంటి దేవుడు అని నీ ఘనమైన హెచ్చైన ఉన్నతమైన శ్రేష్టమైన నామును బట్టి వందనం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, పాపినైన నన్ను కూడా మీరు ప్రేమించి నాయన మీ యొక్క అనాది సంకల్పం నాయడలో మీరు నెరవేర్చుకొని మీ మరి ప్రభా జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత మీరు నన్ను ఏర్పరచుకొని ప్రభా లోకం నుంచి ప్రత్యేకించుకొని నీ బిడ్డగా నీ సొత్తుగా నీ యొక్క సాధనముగా మరి నన్ను మీరు ఏర్పరచుకున్నందుకే వందనం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, నిజంగా నువ్వు మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాను. నాయన ఏమి మాత్రము అర్హత యోగ్యత లేనటువంటి దాన్ని, ఏ పాటి దాన్ని ప్రభా ఎందుకు పనికిరానటువంటి నన్ను మీరు ప్రేమించి నాయన మరి అపోసిన పౌలు పూర్వం ఏ విధంగా దూషకుడుగా హింసకుడుగా ఉంటూ వచ్చినాడో నేను కూడా ప్రభా అటువంటి పాప జీవితంలో నన్ను మీరు ప్రేమించి ఈ పాపలోకంలో నుంచి నన్ను ఏర్పరచుకొని మరి ప్రభా జీవంగల దేవుడవ సృష్టికర్త అయిన గొప్ప దేవుని సేవించే పరలోకానికి మార్గమైనటువంటి యేసుక్రీస్తు వారిని ప్రభా ఎరిగి తెలుసుకొని సేవించే భాగ్యం నాకు అనుగ్రహించినందుకే వందనం చెల్లించుకుంటున్నాను. ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు నన్ను ఏర్పరచుకొని సంఘంలో
ఒక అంగముగా మీరు నన్ను నచ్చుకున్నావు. నిత్యము నీ మందిర ఆవరణంలో గడిపే గొప్ప భాగ్యమును ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకే వందనం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, నిజంగా మీరు నన్ను ఏర్పరచుకున్న దేవుడు, ఉన్నతమైన పిలుపుతో నన్ను మీరు పిలుచుకున్నటువంటి దేవుడు ప్రభా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు. నా యొక్క జీవితంలో నాయన మీరు చేస్తూ వస్తున్న ప్రతి మేలు ఉపకారం వందనాలు. ఎన్నో విషయాల్లో ప్రభా నన్ను బలపరుస్తూ నడిపిస్తూ నా దేవుడుగా నా తండ్రిగా ఉంటూ నన్ను నడిపిస్తున్నందుకై వందనాలు. నిజంగా ఈ లోక యాత్రలో ప్రభా నాయన మీరే నాకు తండ్రి దేవుడుగా ఉండి అన్ని పరిస్థితుల్లో నన్ను బలపరుస్తూ ప్రతి శోధనలో ప్రభా నాకు విజయం ఇస్తూ నడిపిస్తున్నందుకై మీకు వందనాలు. బలహీనరాల్ని ఎన్నోసార్లు బలహీనపడినప్పటికీ నువ్వు గొప్ప దేవుడుగా మీరు నా విషయంలో ప్రభా మీరు చూపిస్తున్న నీ యొక్క అపారమైన ప్రేమను బట్టి కూడా నీకు వందనాలు. ఇలా తండ్రి, ఇంత గొప్ప దేవుని, ఇంత మరి ప్రభా మరి అద్భుతములు చేసేటువంటి దేవుని ప్రభా ఏమని నేను వర్ణించగలను. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పాత్రను చేతపట్టుకొని దేవా మీరు మరి ప్రభా ఉదయకాల సమయంలో నీ మందిర ఆవరణంలో సత్యన ప్రజల మధ్యలో ప్రభా నేను ఆరాధించడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనము చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో నాకు నా స్తుతి ఆరాధన ప్రభనేసు క్రీస్తు నామములో మీ బంగారు పాత్రను సమర్పించుకుంటున్నాను తండ్రి. నన్ను దర్శించినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ మరి